సర్వం మాయ మంచి ఫీల్ గుడ్ వైబ్స్ ఇచ్చే ఒక ప్లెజెంట్ మూవీ. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకైతే డెల్యూలో క్యారెక్టర్ చాలా అద్భుతంగా అనిపించింది. తన క్యారెక్టర్కి ఎవరైనా సరే కనెక్ట్ అవ్వాల్సిందే. డెల్యూలో చేసే ఆ ఫన్నీ థింగ్స్ అండ్ కాన్వర్సేషన్స్ చాలా ఆర్గానిక్గా ఉంటాయి. హీరో నివిన్ పాలీకి ఫ్రెండ్గా యాక్ట్ చేసిన అజు వర్గీస్ తన కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే. ఆయన ఉన్న ప్రతి సీన్ చాలా కామెడీగా అనిపించింది. పూజలు చేయడం కోసం క్లయింట్స్ నేను తీసుకొస్తా, వర్క్ నువ్వు చేయాలి, ఈ టైప్ ఆఫ్ డీలింగ్స్ అండ్ మనీ షేరింగ్ ఆ రేషియోస్ అవన్నీ చాలా ఫన్నీగా అనిపించాయి. సరే, ఇక సినిమా విషయానికి వస్తే నాకైతే బాగా నచ్చింది. ఇక స్టోరీ బేసిక్ ప్లాట్లోకి వెళ్తే హీరో ప్రభేందు ఒక గిటారిస్ట్. తన లైఫ్లో ఇంకా చాలా ఎదగాలనుకుంటాడు. అనుకోని పరిస్థితుల్లో ఇంటికి వస్తాడు. పార్ట్ టైం కోసం పూజలు చేస్తాడు. అదే టైంలో డెలులు అనే ఒక స్వీట్ గోస్ట్ పరిచయం అవుతుంది. డెలులు పరిచయం అయిన తర్వాత ప్రభేందు లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయనేదే మూవీ స్టోరీ. స్టోరీ లైన్ చిన్నదే, కానీ ప్రతి సీన్కి ప్రతి క్యారెక్టర్కి మనం కనెక్ట్ అవుతాం. సినిమా చూసిన తర్వాత డెలులు క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వని వాళ్ళు ఎవరు ఉండరు. ఎస్పెషల్లీ అబ్బాయిలు అయితే చాలా కనెక్ట్ అవుతారు. మూవీలో ఉండే కాన్వర్సేషన్స్ చాలా ప్లెజెంట్గా ఉంటాయి. ఆ ఫన్ కూడా చాలా ఆర్గానిక్గా ఉంటుంది. నాకైతే అజు వర్గీస్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. మూవీలో సెకండ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ తన స్టోరీ అండ్ తన యాక్టింగ్ అండ్ మూవీకి అయితే ఎంతవరకు అవసరం అంతవరకు బాగా పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు అనిపించింది. నివిన్ పాలీ అయితే చాలా న్యాచురల్గా యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో ప్రియా వారియర్ కూడా ఉంది, కాకపోతే ఆక్పాక్ రేపాక్లా జస్ట్ అలా తీసి పడేశారు అంతే. మూవీలో తనకు ఏమైనా రోల్ ఉందేమో అనుకున్నాను, బట్ నో యూస్. మూవీలో ఫాదర్ అండ్ సన్ ఇమోషన్ బాగుంది. వాళ్ళిద్దరి మధ్య ఏదో పెద్ద గొడవ ఏదో అయినట్టు చూపిస్తారేమో అనుకున్నాను, బట్ అదేం చూపించలేదు. ఇంకొంచెం చూపించుంటే ఆ ఎమోషన్కి ఇంకా మనం కనెక్ట్ అయ్యే వాళ్ళమేమో అనిపించింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ బాగా యాక్ట్ చేశారు. ఇక స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే, రైటింగ్ అన్నీ బాగా అనిపించాయి ఎక్సెప్ట్ ఆ క్లైమాక్స్. ఆ కన్ఫ్యూజింగ్ క్లైమాక్స్ వల్లే సినిమా మీద చాలా మందికి ఇంప్రెషన్ పోయింది. క్లైమాక్స్ అర్థం కాలేదా? పైన లింక్ ఇచ్చాను, చెక్ చేయండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక కేరళ అంటే లొకేషన్స్ తెలిసిందే కదా, సో లొకేషన్స్ బాగున్నాయి అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. సాంగ్స్ విషయానికి వస్తే మన తెలుగులో అయితే అంతేం అనిపించలేదు, బట్ ఒకసారి మలయాళంలో వినండి. మన తెలుగులో అయితే ఆ మ్యాజిక్ పోయింది, మలయాళంలో బాగుంది. అందుకే నేను దురంధర్ మూవీ తెలుగులో డబ్ చేసినప్పటికీ సాంగ్స్ మాత్రం తెలుగులో డబ్ చేయలేదు. సాంగ్స్లో చిన్మయ్ గారి వోకల్స్ బాగున్నాయి అండ్ జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ కూడా ఆసమ్ ఉంది. ఈ మూవీ మలయాళంలో 150 crores కలెక్ట్ చేసి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మూవీస్గా నిలబడింది. మూవీ అయితే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్గా ఉంది. నో బ్యాడ్ లాంగ్వేజ్, నో అడల్ట్ సీన్స్, పేరెంట్స్తో హ్యాపీగా చూడొచ్చు. ఫైనల్లీ నా వరకైతే ఒక ఫీల్ గుడ్ వైబ్స్ ఇచ్చిన మంచి ప్లెజెంట్ మూవీ. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.